కథాస్రవంతి. చలి చీకటి అబ్బాయి కథ రచన శ్రీ వల్లూరి విజయకుమార్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. 74 సంవత్సరాల శ్రీ వల్లూరి విజయకుమార్ పెరిగింది, చదివింది ఒకప్పుడు మద్రాసులో. గ్రాడ్యుయేషన్ చేశారు. అప్పటి నుంచి కథలు, కవితలు రాస్తున్నారు. అప్పటి ఆంధ్రపత్రిక, యువ, జ్యోతి మాసపత్రికలలో కొన్ని కథలు ప్రచురితమయ్యాయి. తర్వాత ఒక 50 ఏళ్లు సేల్స్ మ్యాన్ ఉద్యోగం, మాటలు అమ్ముకుంటూ మళ్లీ ఓ 3 ఏళ్లుగా కథావ్యాసంగం ప్రారంభించారు. వార్ధక్యంలో సహరి, సాక్షి, కథామంజరి, జాగృతి పత్రికలలో వీరి కథలు ప్రచురించబడుతున్నాయి. కథలో ఒక సున్నితమైన సందేశం ఉండాలి. చదివాక పాఠకుడు ఒకసారి ఆలోచించాలి. అమ్మయ్యా, మంచి కథ చదివాను అనుకోవాలి. ఊహల్లో తేలిపోకుండా వర్తమానంలో బతకాలి అంటారు శ్రీ వల్లూరి విజయకుమార్ గారు. రమామహల్కి కాస్తంత దూరంలో రిక్షా ఆపాడు రంగడు. రాత్రి 10 కావస్తున్నది. మరి కాసేపట్లో మొదటి ఆట విడిచిపెడతారు. రోడ్డు మీద జనం ఆట్టే లేరు. చలిగా ఉంది. రిక్షాలో మునగ తీసుకుని కూర్చున్నాడు రంగడు. చలికాలం ప్రారంభమైంది. బీడీ తాగితే బావుండి వెచ్చగా. బద్ధకంగా లేచి నిల్చున్నాడు. ఇందాక కాల్చి ఆర్పేసిన సగం బీడీ ముక్క చెవిలోంచి తొంగి చూస్తోంది. అగ్గిపెట్టె కోసం చెయ్యి జేబులో తడుములాడింది. అగ్గిపెట్టెకి అగ్గిపుల్లకి పొత్తు కుదరడం కష్టంగా ఉంది. అగ్గిపెట్టె నెమ్ముకుంది. ఛయ్యాదవ సన్నాసి, దీనికేం రాగం విసుక్కున్నాడు రంగడు. ఈసారి చిరచిరలాడింది అగ్గిపుల్ల. అగ్గిమంటలో రంగడి బీడీ ముక్క ఎర్రబడి గుప్పుమంది. అబ్బా, పానం చల్లగుంది. చల్లటి చలిలో రంగడి వేడి నిట్టూర్పు కలిసిపోయింది. ఆట విడిచిపెట్టాక ఆఖరి బేరం చూసుకుని గుడిసికెళ్ళిపోవాలి. లచ్చమ్మ కూడు తినకుండా కూర్చుని ఉంటుంది. లచ్చమ్మ కోసం 3 జాజిపూలు కొన్నాడు రంగడు. సీటికొంద పెట్టెలో అరిటాకు పొట్లంలో దాచాడు దండని. చీకట్లో లచ్చమ్మ కొప్పులో జాజులు గుమగుమలాడితే చాలు, పావురాయిలా సందిట్లో ఒదిగిపోతుంది లచ్చమ్మ. దానికి నేనంటే పానం. లచ్చమ్మ ఊహలు రంగడిని తొందర చేస్తున్నాయి, ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆట అయిపోవచ్చినట్టుంది. హాల్లోంచి జెండా పాట వినిపిస్తున్నది. ఈలోగానే చాలామంది వచ్చేస్తున్నారు గేటు తోసుకుని. సినిమా పాస్ అవటం వల్ల జనం ఆట్టే లేరు. రండి బాబు రండి. గేటు ముందు రిక్షా వాళ్ళు గొణుకుతున్నారు గట్టిగా. అప్పుడప్పుడు ఇనప బెల్లును తాడులాగి టంగ్ టంగ్ మనిపిస్తున్నారు. గరం గరం మసాలా అటుకులు గొంతు చించుకుంటున్నాడు బండివాడు, అటుకుల కుప్ప మీద బొగ్గులారిపోయిన చిల్లికుండని ఇటు అటు కదుపుతూ. తనను దాటుకుపోతున్న వాళ్ల వైపు ఆశగా చూస్తూ పిలుస్తున్నాడు రంగడు. మరో 2 నిమిషాల్లో వయసులో ఉన్న ఓ జంట గేటు దాటింది. రండి బాబు రండి, రిక్షా వాళ్ళు పిలుస్తున్నారు. ఆ జంట మెల్లిగా హుందాగా ముందుకు సాగిపోతున్నది. అబ్బాయికి మహా ఉంటే 20 ఏళ్లుంటాయి. బిగువైన ప్యాంటు, పంటలంలో కూరిన బొమ్మల రంగుల చొక్కా, ముక్కద్దాల మీద నల్లటి జుత్తు విరబోసుకుంది. అతని చెయ్యి ఆ అమ్మాయి చేతిని గట్టిగా పట్టుకుంది. మరో చెయ్యి అప్పుడప్పుడు జుత్తుని చెవుల మీదకి సర్దుతున్నది. భాస్కర్, చాలా ఆలస్యం అయిపోయింది, ఇంట్లో ఎదురు చూస్తుంటారు. అతను అవునన్నట్టు తల ఊపాడు. రిక్షాలో వెళ్దాం, నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెట్టి నేను హాస్టల్కి వెళ్ళిపోతాను అన్నాడు. ఆ అమ్మాయి నవ్వింది. తనది దాదాపు అతని వయస్సే. బత్తాయి రంగు చీరే, అదే రంగు జాకెట్టు. ఏయ్ రిక్షా, అతను పిలిచాడు. రండి బాబు. అవసరం లేకపోయినా సీటు తులిపాడు రంగడు. పద్మా ఎక్కు అన్నాడు భాస్కర్ బేరం ఆడకుండానే. రంగడు రిక్షాకి టాప్ వేశాడు. నిమ్ముకున్న గుడ్డలోంచి మెతక వాసన వేస్తున్నది. భాస్కర్ చొక్కాకి పులుముకున్న సెంటు గుబాళిస్తోంది. అతను చిరాగ్గా జేబులోంచి సిగరెట్ పెట్టి తీశాడు. అందులో ఉన్న ఒక్క సిగరెట్టు అతని పెదాలకు అతుక్కుపోయింది. అగ్గిపుల్ల ఎర్రబడింది. బాబూ, అప్పుడే అతను రిక్షావాడి ఉనికిని గుర్తించినట్టు ఉలిక్కిపడ్డాడు. ఏ? చిరాగ్గా చూశాడు. ఆ అమ్మాయి బిగదీసి కూర్చుంది. రంగడికి ఇదంతా అలవాటే. మహారాజులు రిక్షాలెక్కి తిరుగుతారు. ఎవరన్నా చూస్తే మాత్రం సికాకైపోతారు. అగ్గిపెట్టిప్పించండి అయ్యా, లైట్ వెలిగించుకోవాలా? రంగడు దోసిట్లో అగ్గిపొల్ల వెలిగింది. దీపం వెలిగించుకుంటూ ఓరగా చూశాడు రంగడు. గూట్లో గువ్వల్లా కూర్చున్నారిద్దరూ. అతగాడి చెయ్యి ఆమె నడుం చుట్టూ బిగుచుకుంది. పక్కన మరో మనిషికి చోటు వదిలేసి అతడిని ఆనుకుంది అమ్మాయి చల్లటి చీకట్లో వెచ్చగా.
రంగడు రిక్షాని 4-5 అడుగులు దూరం తోశాడు. దాంతోపాటే పరుగులాంటి అంగలు వేశాడు. కాస్త వేగం పుంజుకోగానే సీటు మీదున్నాడు రంగడు. హే! బెల్ ఠంగుమంది. రోడ్డు మధ్యన వాసన చూస్తున్న నల్లకుక్క కయ్యిమంది. వెనక్కి చూస్తూ పక్కకి పరిగెత్తింది. గాంధీ చౌక్ వైపు పోనీ. రంగడు బేరం అడగనూ లేదు, అతను చెప్పనూ లేదు. ఇలాంటి మహారాజులతో బేరాలు ఆడకూడదు. వాళ్లే తోచినంత ఇస్తారు. అది పుచ్చుకుంటే చాలు. సాధారణంగా మహారాజులకి ఎక్కువే ఇవ్వాలని తోస్తుంది. రంగడికి తన సర్వీసులో ఇంత చక్కటి జంటను ఎక్కించుకున్నట్లు జ్ఞాపకం లేదు. రిక్షా వెనక చక్రానికి తగిలించిన 2 మువ్వలు ఘల్లు ఘల్లు మంటున్నాయి. పద్మా! అస్పష్టంగా వినిపించింది రిక్షాలోంచి. "ఉమ్." రంగడికి ఆ అమ్మాయి గొంతు వింటుంటే లచ్చమ్మ కంఠంలాగే ఉంది. లచ్చి కాస్త నల్లగుంటుంది కానీ ఈ పిల్లకి ఎందులో తీసిపోద్ది. అయితే తను అదే ఆ అమ్మాయితో లచ్చిని పోల్చుకుంటే బాగానే ఉంది రంగడికి. కానీ ఆ అమ్మాయి పక్కనున్న అబ్బాయితో తన్ని పోల్చుకుందుకే మనసొప్పడం లేదు. చదువుకున్న బాబు రాజాలా ఉన్నాడు. ఆ ప్యాంటు సొక్కా అలటోళ్ళు తొడిగితేనే అందం. అంతేగాని రిక్షా నెమ్మదిగా సాగిపోతున్నది. వెనకాల కూర్చుని ఇద్దరూ తెగ కులుకుతున్నారు. గాజులు గలగలమంటూ మువ్వల శబ్దానికి పోటీ పడుతున్నాయి. రంగడు పరకాయించి వింటే వెచ్చని నిట్టూర్పు కూడా వినిపించేదే. రోజు ఇలాగే ఉంటే ఎంతో బాగుంటుంది కదూ భాస్కర్. రోజునా ఇలాగే ఇదే సినిమా చూస్తూ ఇదే రిక్షాలో ఇదే రోడ్డమ్మలు వెళితే నాకు మాత్రం బాగుండదనుకో. భాస్కర్ నవ్వేశాడు. పద్మ మరింత పక్కకి జరిగింది. నువ్వు తియ్యగా మాట్లాడుతావు భాస్కర్. నీ మాటలు వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది నాకు. రంగడికి వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపిస్తూనే ఉన్నాయి. పెళ్ళైన కొత్తలో లచ్చమ్మ కూడా ఇలాగే అనేది. పల్లెటూరు లచ్చమ్మ ఒళ్ళో తలెట్టుకుని బస్తీ కబుర్లు చెబుతూ ఉంటే రంగడికి హాయిగా ఉండేది. వాడి మాటలు వింటున్న లచ్చమ్మ కళ్ళు చీకట్లో మెలమెల వెలిగే నక్షత్రాలు అనిపించేవి. మా వాళ్ళని ఒప్పించి నన్ను తొందరగా పెళ్లి చేసుకో భాస్కర్. నిన్ను విడిచి నేను ఎక్కువ కాలం ఉండలేను. పద్మ అతడి చేతిని గట్టిగా పట్టుకుంది. రంగడు ఆ క్షణంలో వెనుతిరిగి చూస్తే ఆ అమ్మాయి కళ్ళలో తళుక్కుమనే ఆశ కనిపించేది. అతను వెనక్కి తిరగలేదు. వాళ్ళ మాటలు వింటున్నాడు. ఆహా, అవే వినపడుతున్నాయి. భాస్కర్ పెద్దగా నిట్టూర్చాడు. పద్మ, నీకెప్పుడూ తొందరే. ఇప్పుడు మాత్రం నా దానివి కావా? రంగడికి ఈ జవాబు రుచించలేదు. పాపం ఆ అమ్మాయి అంత ఇదిగా అడుగుతుంటే ఇదా జవాబు? అట్లాగే అనొక్క మాట అంటే ఆ పిల్ల ఎంత సంతోషించుద్ది. ఏటో చదువుకున్న బాబులు ఇట్టాగే మాట్లాడతారు కాబోలు. లచ్చమ్మ కూడా తనని గుడిసెకాడి వేప చెట్టు కింద ఇలాగే అడిగింది. అప్పుడు తను ఇలాగే ఊ కొట్టి ఊరుకున్నాడా? లచ్చమ్మను బుజ్జగించాడు. సందిట్లోకి తీసుకుని ముద్దు పెట్టాడు. అమ్మ తోడులచ్చి నిన్ను ఖచ్చితంగా మనువాడతా, నా మాట ఎనుకో అంటూ లచ్చమ్మ చేతిలో ఒట్టేయలేదు. నాకెందుకో భయంగా ఉంది భాస్కర్. పద్మ కంఠంలో వణుకు స్పష్టంగా ఉంది. ష్! ఎప్పుడు ఇదే ఆలోచించకూడదు. బీ హ్యాపీ. భాస్కర్ నవ్వాడు. ఈ ఏడాదితో నా చదువు అయిపోతుందా? ఆ తర్వాత ఉద్యోగం దొరకగానే మా వాళ్ళతో చెప్పి కొంతకాలం ఓపిక పట్టాలి మరి. సమస్యని దూదిలా ఊదేశాడతను తేలిగ్గా. నన్ను నువ్వు మాత్రం చాలా అల్లరి పెట్టేస్తున్నావు పద్మ. ఇప్పుడు తిన్నగా రూమ్కి వెళ్తానా? నిద్ర పట్టదే. ఉహుం, ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. పోనీ చదువుకుందామని ప్రయత్నిస్తాననుకో. అబ్బే, లాభం లేదు. అప్పుడు నీ ఆలోచనలే. భాస్కర్ తనెంతగా పద్మ కోసం తప్పించిపోతున్నాడో వర్ణించాడు. బాగానే ఉంది అబ్బాయి గారి సంగతి. రూమ్కి వెళ్ళగానే నిద్రపోవటమా? చదువుకోవాలి కానీ. చూడు భాస్కర్, నా కోసం ఈ ఒక్క 2 నెలలు కష్టపడి చదివితే ఆ తర్వాత నేనెప్పుడూ నీదాన్నేగా. రంగడు ఉలిక్కిపడ్డాడు. ఏమిటది? ఏం జరిగింది? ష్! ఛీ! ఎంత సిగ్గులేదో. పద్మ గుసగుసలాడుతున్నట్టన్నా రంగడి చెవిలో పడ్డాయి గుసగుసలు. ఆ అమ్మాయి కొంచెం పక్కకి జరిగినట్టుంది. రిక్షా కుదిపింది. రంగడి ఒళ్ళు జివ్వుమంది. రిక్షా మరో 2 గజాలు పరిగెత్తింది ఆనందంగా. కీచుమంటూ బ్రేక్ పడింది. రంగడు రిక్షా దిగాడు. ఎవడో సైకిల్ మీద వెళ్తున్నాడు. ఈలపాట సైకిల్తో పాటే కదులుతున్నది. ఏమిటి? రిక్షాలోంచి అతను తొంగి చూస్తాడు. రిక్షా చైన్ ఊడిపోయిందంతే. ఒక్క నిమిషంలో వేసేస్తాలండి. రంగడు రిక్షా వెనక్కి వెళ్ళాడు. త్వరగా కానీ. అతను విసుక్కున్నాడు. రంగడు చైన్ సరిగ్గా లాగి పళ్ళచక్రం మీద పెట్టి రిక్షాని కాస్త ముందుకు తోశాడు. చైను గాడిలో పడింది. పద్మ దాదాపు భాస్కర్ ఒళ్ళో వాలిపోయింది. అతని చేతులు ఆమె నడుం చుట్టూ ఉన్నాయి. అతగాడి ముఖం ఆమె చెంపలను తాకుతున్నట్టు లీలగా అనిపించింది రంగడికి.
సిగ్గుపడ్డాడు రంగడు. జరజర పాకిపోయింది రిక్షా నల్లటి చీకట్లో. అదే రంగు రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద ముష్టివాడి దగ్గుని దాటేసింది. లైట్ ఆరిపోయిన దీపస్తంభానికి కట్టేసున్న గాడిద చెవులు రిక్కించి పక్కకి చూసింది. భాస్కర్, భాస్కర్, ఇక్కడే దిగిపోతా, ఈ పక్క సందులోనే మా ఇల్లు. రిక్షా మరి కాస్త ముందుకు వెళ్ళి రోడ్డు పక్కగా ఆగింది. రంగడు మెడ తిప్పి వెనక్కి చూశాడు. భాస్కర్ చేతుల చుట్టూ ఉన్న ఆ అమ్మాయి నడుం దూరం జరిగింది. గుడ్ నైట్ భాస్కర్. ఆమె కిందకి దిగిపోయింది. అతను గట్టిగా ఆమె అరచెయ్యి నొక్కాడు. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. రిక్షా కదిలింది. ఇంకా గాంధీ చౌక్ రాలేదు. మరో 10 నిమిషాలు. రంగడు గబగబా తొక్కుతున్నాడు. మువ్వలు గల్లు గల్లుమంటున్నాయి. బిక్కుబిక్కుమంటూ వెలుగుతున్నది ముందున్న నూనె దీపం. ఏయ్! రంగడు వెనక్కి చూశాడు. రిక్షాలోంచి బాబు ఎందుకో పిలుస్తున్నాడు. ఆ పిల్ల ఏదైనా మర్చిపోయిందేమో. కాదని తెలిసిపోయింది. చలిగా ఉంది కదూ. అతను నవ్వాడు. పక్క సందులోకి పోనీ. గాంధీ చౌక్కి తిన్నగా వెళ్ళాలండయ్యా. రంగడికి బోధపడలేదు. తెలుసులేరా, ఏదన్నా మంచి చోటుకి తీసుకెళ్ళు. రంగడు ఆశ్చర్యపోయాడు. రిక్షా నెమ్మదిగా కదులుతున్నది. బాబూ అంటే అదేరా, మరో పావలా ఇస్తాలే, నచ్చితే రూపాయి ఇస్తా, మంచి చోటుకు తీసుకెళ్ళు. అతను నవ్వాడు. అరే, ఆపుతావే. రిక్షా ఆగింది. రంగడు కిందికి దిగాడు. అతనికి చాలా బాధగా ఉంది. ఎందుకో మాత్రం అర్థం కావడం లేదు. అమాయకంగా ఇందాక రిక్షా దిగిపోయిన అమ్మాయి రూపం కళ్ల ముందు మెదిలింది. రిక్షాలో కూర్చున్నతను వికారంగా కనిపిస్తున్నాడు రంగడికి చీకట్లో. అట్లాంటివే నాకు తెలవదు, నేనెప్పుడూ పోలేదులే. రంగడి జవాబు అతనికి ఆవేశం తెప్పించింది. ఏయ్, ఏమిటా జవాబు? బెంకంగా అరిచాడతను. రంగడు టాప్ తీసేశాడు. మాట్లాడలేదు, జవాబు చెప్పలేదు. పైగుడ్డతో బరువుగా మొహం తుడుచుకున్నాడు. నా కిరాయి నాకు ఇప్పించేయి, నే పోవాలా. రంగడి మాటల్లో విసుగు, అసఖ్యత స్పష్టంగా ఉన్నాయి. చలి, చీకటి, తనొక్కడు. అతనికి భయం వేసింది. కిందకి దిగాడు. జేబులోంచి రూపాయి నోటు బయటకొచ్చింది. ఇట్లాగే తిన్నగా పడి వెళ్ళిపో, ఎవరన్నా కనబడితే. రంగడు విసుగ్గా బెల్లు లాగాడు. రిక్షా కదిలింది. చీకట్లో అతను మాత్రం మిగిలిపోయాడు. ఛీ, థూ అంటూ పక్కకి ఊశాడు రంగడు. ఈతవ జనమ, మొద నష్టపోడు, బంగారం లాంటి పిల్లని మాయ చేస్తున్నాడు, పాడు జనమ. ఇంకా నయ్యం, ఆ ఎదవతో నన్ను పోల్చుకున్నాను కాదు. చిరాగ్గా తృప్తిపడ్డాడు రంగడు. లచ్చమ్మ కూడు తినకుండా కూకునుంటది, బేగెల్లాలా. రంగడి కళ్ళ ముందు అంత దూరంలో 2 నల్ల కుక్కలు ఒకదాని వెంట ఒకటి పరిగెడుతున్నాయి. సిత్తేరి కుక్క బతుకు. రంగడు తుపుక్కును ఉమ్మేశాడు. రిక్షాకు అడ్డం పడి పరిగెత్తేయి ఊర కుక్కలు. మీరింతవరకు చలి, చీకటి, అబ్బాయి కథ విన్నారు. రచన శ్రీ వల్లూరి విజయ్ కుమార్. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 1972 సంవత్సరం నవంబరు నెల ఆంధ్రజ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది. కథానిలయం నుంచి సేకరించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.